హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ సండే అండ్ అందరికి ముందుగా మీరు చూస్తున్నారు వట్టి తునకల కర్రీ అనమాట. రాయలసీమ ఫేమస్ ఇది డ్రై మటన్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు వట్టి మటన్ ఎలా చేసుకోవాలి అనేది చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. ఇది మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు తయారు చేసుకుని తిన్న వంట అనమాట. చాలా హెల్దీ అనమాట. ఇది బలహీనంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వట్టి మాంసంతో కర్రీ చేసుకొని తింటే వాళ్ళు కొంచెం వాళ్ళ ఒంట్లో శక్తి పెరుగుతుంది. బలహీనతగా ఉండకుండా కొంచెం వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూస్తున్నాము. ముందుగా మనం 1 కేజీ మటన్ అయితే తీసుకున్నాము. దీంట్లో మెత్తటి అన్నీ తీసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఎముకలు కూడా మనమైతే ఎండేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ మెత్తటి మాత్రం తీసుకొని ఎముకల్ని కర్రీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. మెత్తటి ముక్కలు మాత్రమే తీసుకొని సన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. కళ్ళుప్పు వేయకూడదు, సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఈ ముక్కలని చప్పగా ఉండడం కోసం మనం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఎండలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవే పెద్ద ముక్కలు అయి ఉంటే ఇంకా ఎక్కువ కనుక ఉంటే మనము దబ్బనంతో దండల్లాగా కట్టుకొని బయట పైన ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెమే కాబట్టి ప్లేట్లోనే ఎండబెట్టేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు బాగా పట్టే విధంగా ఇలా కలపాలన్నమాట. అప్పుడే మన ముక్క అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. మన ఉప్పు, కారం, పసుపుని చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. ముక్క అనేది ఈ విధంగా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ ఫుడ్. ఇది ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఈ వట్టి తునకలు అనేవి చాలా మంచి ఫుడ్. ఇది బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది చేసుకొని తినాలి. ఫ్రెష్గా ఉన్న మాంసమే తీసుకోవాలి. ఇది ఫ్రెష్గా ఉంటేనే మనకి ఎన్ని రోజులున్నా మొక్క అనేది పాడవకుండా ఉంటుంది. వట్టి తునకలు అనేవి మనం 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. బాగా ఎండాలైతే ఈ విధంగా మొత్తం కూడా సన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి. దీన్ని ముందు మనం వాష్ చేయకూడదు, కడగకూడదు అనమాట. మటన్ అనేది మనం కర్రీ చేసుకునేటప్పుడు వాష్ చేసుకుంటాము. ఇప్పుడైతే కడగకూడదు. ఇప్పుడు నీళ్ళు తగిలినాయి అంటే మళ్ళీ మనకి ఈ ముక్క అనేది స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎక్కడ దీనికి వాటర్ అనేది తగలకూడదు. ఇప్పుడు ఇలాగే మొత్తం కూడా పల్చగా ఇలా వేసేసుకొని మొత్తం ఎండబెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఎండలోకి తీసుకెళ్ళేసి 3 రోజుల వరకు ఎండితే సరిపోతుంది. ఈ ఎండాకాలంలో ఈ సమ్మర్లో 3 రోజులు ఎండ అయితే సరిపోతుంది. బాగా ఎండాలన్నమాట. ఎండితేనే మనకు అసలుకి స్మెల్ రాకుండా బాగుంటాయి. చాలా బాగా ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వట్టి తునకలు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. మీరు తినుంటే కూడా కామెంట్ చేయండి. దీని టేస్ట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే వదలనమాట, అంత బాగుంటుంది. ఎండలో బాగా ఎండబెట్టాల్సి ఉంటుంది. ఇవి కాకులు అవి కూడా తీసుకెళ్తాయి. చాలా జాగ్రత్తగా దగ్గరుండి ఎండబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి చక్కగా ఎండిపోయినాయి అనమాట. ఈ విధంగా మీరు కూడా అప్పుడప్పుడు మళ్ళీ కొంచెం కదుపుతూ ఉంటే చక్కగా ఎండిపోతాయి. ఒకే సైడ్ ఎండకుండా మొత్తం ఇట్లా కలుపుతున్నామంటే బాగా ఎండుతాయి. మనం దండాలు కట్టేసామంటే ఇంకేం కదిలించాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మొత్తం అయితే ఎండిపోయినాయి. ఈ విధంగా చూస్తున్నారు కదా, గలగల సౌండ్ అయితే రావాలన్నమాట. అప్పుడే మనకి బాగా ఎండినట్టు. ఇలా వేసుకుంటేనే మనకి పాడవకుండా ఉంటాయన్నమాట. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ వేసుకొని మనం వీటిని కడగాలన్నమాట. ఫస్ట్ మనం ఇంతకుముందు కూడా మాంసాన్ని మనం కడగలేదు కాబట్టి ఇప్పుడు బయట మనం ఎండ పెట్టాం కదా, ఎండలో దుమ్ము, ధూళి అలాంటిది పడి ఉంటుంది. కాబట్టి మనం ముందు నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా హీట్ వాటర్ వేసుకోవాలన్నమాట. దీంట్లో ఇవి వచ్చేసి 1 గంట వరకు నానాలన్నమాట. అప్పుడే మనకి ఉడుకుతాయి ఇవి. అప్పుడే వీటిలో ఉన్న ఏదైతే టేస్ట్ అయితే ఉంటుందో అది వస్తుందన్నమాట. బాగా నానాలి, గంట పైన నానాలన్నమాట. ఇప్పుడు మనం దీని కర్రీ ప్రాసెస్ అంతా చూసేద్దాము. అవి అయితే నానుతూ ఉంటాయి, మన ముక్కలు అయితే నానుతూ ఉంటాయి అనమాట. మనము ఈలోపు అన్ని కట్ చేసి పెట్టుకున్నాము. టమాటా చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకున్నాను. ఇంకా పోపు దినుసులన్నీ వేస్తున్నాను. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. కుక్కర్లోనే చేసుకోండి, ఎందుకంటే మనకి మటన్ అనేది ఉడకాలి కదా, డ్రై మటన్ కదా అందుకని కుక్కర్లోనే వేసుకోవాలి. విజిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 5-6 విజిల్స్ దాకా ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు అన్నీ కూడా వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వాడుతున్నాను. ఫ్రెష్గా ఉండేది వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు అయితే వేసేసాను. చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దీని కాంబినేషన్లో ఇంకా వంకాయ కూడా బాగుంటుంది. ఇంకా గోంగూరలో కూడా బాగుంటాయి. దోసకాయ ఇలా కాంబినేషన్ పెట్టుకొని చాలా రకాలుగా చేసుకోవచ్చు వట్టి తునకలు అనేది. గోంగూరలో కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. దీనికి మసాలా రెడీ చేస్తున్నాము. ఒక పక్క టమాటో మగ్గుతూ ఉంది. ఇంకా ధనియాలు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాల్సి ఉంటుంది. చెక్క, మొగ్గ ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక పక్క పొయ్యి మీద మనకు మగ్గుతూ ఉంది టమాటా, ఉల్లిపాయ అనేది. రుచికి సరిపడా మనం కల్లుప్పు వేస్తున్నాము. ఇక్కడ కర్రీస్కి కల్లుప్పే బాగుంటుంది. అదండి రాక్ సాల్ట్ అంటారు కదా, దాన్ని వేసేసుకొని చక్కగా కలుపుకుంటున్నాము. ఇంకా పసుపు వేస్తున్నాను మంచి కలర్ కోసం. మనం పసుపు అయితే కంపల్సరీ కదా ఏ కర్రీలోకైనా కూడా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పసుపు వేసుకొని కలిపిన తర్వాత మనం తగినంత కారం కూడా వేసుకుంటున్నాము. కారం లేకపోతే అస్సలు బాగుండదు. వట్టి తునకల కర్రీ అంటే రాయలసీమ
ఫేమస్ కదా. రాయలసీమ అంటేనే కొంచెం కారం ఘాటు ఉంటుంది కదా. అలాగే మనం అన్నీ కూడా వేసేసుకొని మనం నీట్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ గంట పైన నానినాయి కాబట్టి ఇప్పుడు మనం వట్టి తునకలని నీట్గా వాష్ చేసుకుని అదే కుక్కర్లో వేసేసుకుంటున్నాము. ఈ వట్టి తునకల కర్రీ ఒక్కసారి కానీ మీరు టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటాయన్నమాట. కర్రీయే కాదు, ఫ్రై కూడా చేసుకోవచ్చు వట్టి తునకలతోటి. ఇంకా చింతాకు పొడి వేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. మన పెద్దవాళ్ళు ఇలాంటి ఫుడ్ తినే కదా చాలా ఏళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ పోసుకొని మనం కుక్కర్ పెట్టుకొని ఉడికిచ్చేద్దాము. ఒక పక్క మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాము. కొంచెం బియ్యం కూడా వేస్తున్నాను చిక్కబడ్డం కోసం, మనకి గ్రేవీ రావడం కోసం అనేది. మన ధనియాలు వేయించేటప్పుడు కొంచెం బియ్యం కూడా వేస్తారు. ఇవి మిక్సీ పట్టుకుంటున్నాము. ఇంకా కొబ్బరి, ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మనం అల్లం వెల్లుల్లి లేకపోయినా కొబ్బరి ధనియాలు మిక్సీ పట్టుకోవచ్చు. 5-6 విజిల్స్ తప్పకుండా రావాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము మిక్సీలో. మనకి కుక్కరు రెడీ అయిపోయిన తర్వాత బాగా ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే మనం మూత తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ పోకుండా అస్సలు మూత తీయకూడదు, అస్సలు ప్రయత్నం చేయకూడదు అనమాట. ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. చక్కగా ఉడికిపోయింది. చాలా బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి అసలు. ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనం ముందే పోపు వేసేసుకున్నాం కాబట్టి మనం గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి ఏదైతే ఉందో, కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, అవంతా కూడా వేసేసుకొని తగినంత చూసుకొని కలుపుకోవాలి. ఇంకా మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫైన్గా ఉడికిపోయింది మనకైతే. ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. కస్తూరి మీద వేస్తున్నాను చిటికెడు, ఎక్కువ వేసుకోకూడదు అనమాట. చేస్తున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అది కూడా ఈ విధంగా మొత్తం కర్రీ రెడీ అయిపోయి మనకి ఆయిల్ పైన తేలితే అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు, చక్కగా ఉడికినట్టు మనం వేరే బౌల్లోకి తీసేసుకున్నాము. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. పండు ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు సైతం, పళ్ళు లేని వాళ్ళు సైతం తినొచ్చండి. అంత బాగుంటుంది టేస్టు. మెయిన్గా వాళ్ళకే పెడతారు. ఆహారము సరిగ్గా తినలేని వాళ్ళకి ఈ కూర చేసి పెట్టేశారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు. మీరు ట్రై చేయండి. ఇలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.